ప్రస్తుతం మనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అది ఎందుకు చేయాల్సి వస్తుంది, వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఈ రీలే నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు మీరు అసలు? మా దగ్గర రాచరిక వ్యవస్థ కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం రావాలి. ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ఉందో ఆ బోర్డులో 2015 ఫస్ట్ ఎలక్షన్ అయింది, జనవరిలో. 2020 ఎలక్షన్ కావాల్సింది ఉండే. 20 బోర్డు డిజాల్వ్ అయిపోయింది. ప్రతి సంవత్సరం 22-21 ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తారు. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏమని ఇస్తారంటే 1 ఇయర్లో ఇది గెజిట్ ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎలక్షన్ అయినా పెట్టచ్చు, మెరిజ్ అయినా కావచ్చు అని మాకు ఊహాగానాలు ఇస్తారు. కానీ ఎవరు ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరు చెప్పరు. 22-21 అయింది, 21-22, 22-23, 23-24, 25-26, మొన్న 5 రోజుల క్రితం మళ్ళీ 26 నుంచి 2027 వరకు ఈ గెజిట్ కంటిన్యూ అవుతుంది, 1 ఇయర్ అని ఇవ్వడం జరిగింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము. భారతదేశ చట్ట ప్రకారం పార్లమెంటు వ్యవస్థ, అసెంబ్లీ వ్యవస్థ, స్థానిక సంస్థ వ్యవస్థ ఉంది. ఇక్కడ స్థానిక సంస్థ వ్యవస్థ లేకుంటే స్థానికులకు ఎంత ఇబ్బంది అవుతుంది, అది గ్రహించాలని ఈ యొక్క కార్పొరేషన్ అయితే మాకు బాగా నిధులు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి. కార్పొరేషన్కి ఆల్రెడీ కొత్త కార్పొరేషన్ అయితే కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నిధులు ఇస్తారు కాబట్టి ఆ కార్పొరేషన్ నిధులు ఉంటుంది, మా ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు బోర్డు దగ్గర డబ్బులు లేవు, నిధులు లేకుంటే మౌలిక వసతులు కూడా కష్టమైన పరిస్థితి. నేనే ఒక నెల క్రితం ఏదైతే అసెంబ్లీ జరిగిందో అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను, మాకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తే సంవత్సరానికి సరిపోదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. సో ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకుంటున్నారు సార్? కేంద్ర ప్రభుత్వం, మీరు అధికార ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, అధికార ప్రభుత్వంలో ఉండి ఈ నిరాహార దీక్ష చేపట్టడం ఎందుకు అసలు? కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద మా యొక్క ధర్నా దీక్ష వాళ్ళ మీద డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క బోర్డుని విలీనం చేయాలి జిహెచ్ఎంసీలు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయొచ్చు కాబట్టి వారి మీదనే మా పోరాటం, వారినే మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ బోర్డు విలీనం చేసే వరకు మీరు ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తారా, మధ్యలో వదిలేస్తారా? నిరాహార దీక్ష ఒక రోజు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, తూతూ మంతరు, ఒక రోజు అందరు పెట్టుకుంటారు, 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు. ఇది 4వ రోజు. నేను ఒక్కరిని కూర్చుంటే కాదు, వేదిక మీద మీరు చూడండి ఎంతమంది దూరు, కింద ఎంతమంది దూరు చూడు. ఇదే కాకుండా అందరు వచ్చి ఒకటేసారి కూర్చోలేరు కాబట్టి మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు అనేక మంది 3 రోజుల నుంచి ఇవాళ 4వ రోజుకి ఎక్కువ మంది పెరిగారు. ఎందుకంటే ఈ అంశం చాలా రోజులు జనాలలో ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఒక బోర్డు మెంబర్ సైన్ పెడితేనే పాస్ అవుతుంది, ఇల్లు పర్మిషన్ లేకుండా కాదు. ఆయనకు లంచాలు ఇవ్వాలా, ఈ లంచాల వ్యవస్థ వద్దంటున్నా. ఎందుకంటే అదర్ దెన్ కంటోన్మెంట్ బోర్డు మీ ఏ మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటే మున్సిపల్ ఆఫీసర్ ఇస్తాడు పర్మిషన్, అక్కడ ఉన్న డీసీ కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు. ఇక్కడ బోర్డు మెంబర్లు ఇవ్వాలా. నేను ఈ రోజు కూడా బోర్డు మీటింగ్కి వెళ్ళాను, దీక్ష నుంచి కూడా బోర్డు మీటింగ్ ఉండే కంటోన్మెంట్ బోర్డులో. ఈ కరప్షన్ సిస్టమ్ని కొలాప్స్ చేయాలి, ఈ సిస్టమ్ మంచిది కాదు, మేము ప్రజాప్రతినిధులు దీనికి ఉండొద్దు, మీరే నిర్ణయం తీసుకోవాలి, దీని ద్వారా ప్రజలకు నష్టమవుతుంది. ఎన్నో సంవత్సరాలు కూడగట్టుకున్న డబ్బులతో భూమి కొనుక్కుంటారు, భూమి కొనుక్కున్న కొన్ని సంవత్సరాల తర్వాత కట్టుకోవడానికి డబ్బులు తెచ్చుకుంటాక మళ్ళీ కట్టుకుందామనే పరిస్థితిలో వీళ్ళు 5-10 ఇవ్వమంటే ఎడికలు ఇచ్చుకుని కూర్చుంటారు. వాళ్ళు ఇస్తే పాస్ అవుతుంది, లేకుంటే లేదు. కాబట్టి ఈ వ్యవస్థ అందరు చెప్తారు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి సిస్టమ్ మంచిది కాదు, ఈ కరప్షన్ని తొలగించాలి, ఇదే విధంగా ఆఫీసర్లు ఇవ్వాలంటారు. అంటే ఇవన్నీ పాత బ్రిటిష్ చట్టాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న భారత చట్టాలు కాదు, బ్రిటిష్ చట్టాలు కొనసాగుతుంది కాబట్టి ఇవి యాక్ట్ల మీద నడుస్తుంది కాబట్టి ఈ యాక్ట్లు, ఈ సిస్టమ్ మంచిది కాదు. అన్ని విధంగా మేలు కావాలంటే మనమందరం ఇక్కడ ఉన్నాము. మీరు ఇక్కడికి రావాలంటే ఎక్కడికి వచ్చారమ్మా? సారీ టు ఆస్క్, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ లోకల్. సరే, ఎక్కడి నుంచి వచ్చిన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బండ్ల పెట్రోల్ లేదు, కార్ అయితే డీజిల్ లేదు, రారు. డీజిల్ పోయాలా, పెట్రోల్ పోయాలని పైసలు కావాలా, మాకు రోడ్లు పడాలా, డ్రైనేజీలు బాగా కావాలా, మంచి నీళ్లు మంచి పైప్ లైన్లు రావాలన్నా నిధులు కావాలా. నిధులు లేకుండా ఏం లేదు. నిధులు లేని మాకు పోడొద్దు, నిధులున్న కార్పొరేషన్ కావాలా. అదే ముద్దు, కార్పొరేషన్ ముద్దు అని మా ఒక ఫైట్. ఇది నా ఒక్కరిది కాదు, అందరి. ఇప్పుడు జిహెచ్ఎంసీ లో బోర్డు కలుపుతారు, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా అమ్మా. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఏ విధంగా అయితే జనవరి 26 వస్తుంది మనకంతా తెలుసు, గణతంత్ర దినోత్సవం, కాన్స్టిట్యూషన్ అమలు అయినాక ఎన్నో సవరణలు జరిగినాయి. ఎట్లా రాసుకున్నాం అట్లనే లేదు.
పరిస్థితులు బట్టి సమయానుసారంగా మార్పులు చేర్పులు జరిగినాయి. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినాయి. అందులో భాగంగా మన చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. మేము అడుగుతున్నది ఏమమ్మా, చిన్న కంటోన్మెంట్ బోర్డునే మాకు విలీనం చేయాలి. మేము కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుంది, కంటోన్మెంట్ బోర్డులో ఉన్న స్టాఫ్ యథావిధంగా కొనసాగుతారు. వీళ్ళు సర్వీసెస్ వచ్చేసి మిలిటరీ వాళ్ళకు ఇస్తారు. వాళ్ళ మిలిటరీ గురించి ఉంటారు, మా గురించి కార్పొరేషన్ ఉంటుంది. ఎక్కడ ఏమి మార్పులు ఉంటుంది. ఉట్టి ఏంది మున్సిపల్ ఆఫీసే మార్పు తప్పితే ఏం మార్పులు ఉంటాయి. సివిల్ ఏరియా అంతా ఈ కార్పొరేషన్ లో పోతుంది. డిఫెన్స్ కి కంటోన్మెంట్ బోర్డు అట్లనే కొనసాగుతుంది. దీంతో ఎవరికి నష్టం లేదు, అందరికి అత్యధిక ప్రజలకు లాభం. ఇది లాభం జరగాలని దీని గతంలో కూడా మీరు అడగొచ్చు ఎందుకు డిలే అవుతుంది ప్రాసెస్ అని. గతంలో కూడా దీనికి ఒక కమిటీ వేశారు, ఎక్స్టెన్షన్ కమిటీ అనేసి. మెర్జర్ కి ప్రాసెస్ నడుస్తుంది, కమిటీ వేసారు. వాళ్ళు వీళ్ళు వాళ్ళని అన్ని చెప్పుకొని కాలయాపన చేసి, ఒక సామ్రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. సామ్రాజ్యం కూలిపోతుందంటే రాజు ఒప్పుకుంటాడా? రాజుతో పాటు కొంతమంది మంత్రులు సామంతులు అంటారు కదా, వాళ్ళందరికీ లాభం అవుతుండే. ఇట్లనే మా కంటోన్మెంట్ లో కొంతమంది రాజులు ఉన్నారు, మాజీ బోర్డు మెంబర్లు. వాళ్ళంతా రాజులు లెక్క దీంతో ఈ బోర్డు ద్వారా చాలా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ బోర్డు పోతే మా సామ్రాజ్యం కూలిపోతుందని దీన్ని ఆపడానికి వాళ్ళు ఏదో అడ్డకట్టలు వేసి ఇప్పటిదాకా డిలే అయింది. ప్రజలు గెలవాలి, ప్రజలు లాభం పొందాలి. అన్ని విధంగా నాకు ప్రజలు ఓటేసి నాకు బాధ్యత ఇచ్చారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ ఒక పోరాటం న్యాయమని భావించి పోరాటంకి నేను ముందు నిలబడ్డాను. నాకు తోడు ఇంతమంది నిలబడినందుకు అందరికి ధన్యవాదాలు. సో మీ డిమాండ్ లో ఎంపీ ఈటెల రాజేంద్ర గారు ఇది విలీనం చేయకపోతే రాజీనామా చేయండి అని ఎందుకు అంటున్నారు అసలు? అమ్మా, నేను ఇంట పని చేస్తే నాది బాధ్యత. నాకు ఎవరు ఓటేస్తే వారికే హక్కు, వారికే బాధ్యత. కాబట్టి మా ప్రాంత ప్రజలందరూ వారికి ఓటేసారు. 65,000 ఇచ్చారు ఎలక్షన్లో. 65,000 ఓటు ఇచ్చినప్పుడు తనది కూడా బాధ్యత. ఇక్కడ ఇంతమంది మహిళలు మీరు చూసిర్రు, అక్క చెల్లెలు అన్న తమ్ములంతా రోడ్ల మీదకి వచ్చి 4వ రోజు బైఠాయించారంటే వాళ్ళకి సాధక బాధలు మీరు తెలుసుకోవాలి. ఒకటి. రెండో విషయం, మీరు ఈటెల రాజేందర్ గారిని ఎప్పటి నుంచి గుర్తుపడతారు? ఏమనుకోకుంటే చాలా సంవత్సరాల నుంచి గుర్తు. ఇప్పుడు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రజా జీవితం నుండే ఆయన అసెంబ్లీలో ఓడిపోయింది కదా, జనరల్ ఎలక్షన్ అసెంబ్లీలో ఓడిపోగానే ఆయన ఖాళీ ఉన్నాడు. అమ్మ మళ్ళీ వచ్చి ఎంపీకి పోటీ చేసిన. ఇక్కడ కూడా మా సరితమ్మ, మా మురళన్న, చాలా మంది ఇక్కడ కూడా బోర్డు మెంబర్కో కార్పొరేషన్కో పోటీ చేయాలని నయీం గారు వీళ్ళందరూ ఎదురు చూస్తుండ్రు. వాళ్ళకు కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడి ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఆయనకు పని లేకుంటేనేమో ఖాళీ కూర్చోలేదు. వీళ్ళకి కూడా ఎన్నో రోజులు 6 సంవత్సరాలు పని లేక ప్రజలకు ఏదో పని చేయాలంటే అధికారికంగా చేయాలి. పని అంటే సొంతంగా చేస్తున్నారు, వాళ్ళతో తోచినంత అధికారికంగా చేస్తే అట్టడుగు వర్గాల నుంచి అట్టడుగు చిన్న బస్తీలలో చిన్న గల్లీలో కూడా మేలు అవుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఆయన గురించి ఉన్నప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఎలక్షన్లు పెట్టినందుకు, ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నందుకు, ఏం నిధులు తీసుకొని వస్తున్నందుకు, ఇంతమంది రోడ్ల మీదకి వచ్చినందుకు కూడా మేము ఆదివారం నాడు స్టార్ట్ చేశాం. ఇవాళ ఏం వారం? శుక్రవారం. ఇన్ని రోజులైనా కూడా ఆయన స్పందించకపోవడం అంటే ఏమంటారో మీరే చెప్పాలి. నేను నా స్థాయిలో నేను ఎమ్మెల్యే కాబట్టి కొన్ని చెప్తే కూడా బాగుంటది, రాజకీయం అవుతుంది. ప్రజలే చెప్పుకుంటారు ఆయన గురించి ఏం చెప్పాలి. వారికి ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు దిగి రావాలి, మా కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి. మాతో పాటు దేశంలో ఉన్న మిగతా కంటోన్మెంట్ బోర్డులను కూడా విలీనం చేసి వాళ్ళకు కూడా ప్రజాపాలన అందే విధంగా చూడాలి, ప్రజా సామ్యం గెలిచే విధంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రాచరిక వ్యవస్థ లేక ఒక మెంబర్ని పెట్టుకొని కంటిన్యూ అయితే, మెంబర్ ఉన్నా నేను ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నా సేమే. ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఉన్నాక కూడా మెంబర్ ఉండడం అంటే నాకు ఆయనకి ఈక్వలెంట్ గా పరిస్థితులు ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థలు ఉండాలి. కాబట్టి మీరు అంతా భారతదేశంలో ఉన్న చట్టాలను గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించి, స్థానిక సంస్థలను గౌరవించి, మా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం దేశంలో ఉన్న కంటోన్మెంట్ ప్రజలను గౌరవించి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన మీది కూడా భారతదేశ పౌరులు. కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. కాబట్టి మీరు దిగొచ్చి మాకు విలీనం చేయాలని వారిని కూడా కోరుతున్నాను. సో వాళ్ళ దిగొచ్చే వరకు మీ నిరాహార దీక్ష అయితే కొనసాగుతూనే ఉంటది. పోరాటం అనేది దీక్షగా కూడా వేరే రూపాల వాళ్ళ ఆలోచనలు ఇప్పటిదాకా అయితే శాంతియుతంగా చేయాలి. అప్పటిదాకా శాంతియుతంగా నడుస్తుంది. తర్వాత మా అక్క చెల్లెలు అన్న తమ్ములు ఏం డిసిషన్ తీసుకుంటే దాని మీదకి ఉంటుంది. రేపు అందరూ నిన్న మహిళలు కూర్చొని ఇక్కడ దీక్షల, రేపు మొత్తం ఫాదర్లు మైనారిటీ వాళ్ళు కూర్చుంటారు దీక్షల. మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న ఫాదర్లు మైనారిటీ వాళ్ళు కూర్చొని ఈ యొక్క విలీనానికి మద్దతు పలుకుతారు. వాళ్ళు రేపు ప్రార్థనలు కూడా చేస్తారు. ఈ విలీనం కావాలంటే ఇది ఎంత మందిదో మీరు ఆలోచించండి. ఇది ఒక్కరిది ఇద్దరిది కాదు, మొత్తం కంటోన్మెంట్ ఉన్న ప్రజలు అనేక సంవత్సరాల నుంచి
ఏ విధంగా అయితే మళ్ళీ మళ్ళీ దీని డెప్త్ గా పోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా మనకు హైదరాబాద్ కూడా స్వతంత్రం రాలేదు. కొన్ని కర్ణాటక మహారాష్ట్ర మనకు రాలేదు. ఇది వేరే వాళ్ళ అధీనంలో ఉంటే మళ్ళీ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చినప్పుడు ఇది మళ్ళా భారతదేశంలో కలవడం, మనకు కూడా ఇక్కడ స్వతంత్రం వచ్చింది. అట్లా వాళ్ళకి అప్పుడప్పుడనే వచ్చింది. గోవాకి కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ లేట్ అయినా కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ మాకు వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయితే 79 సంవత్సరాలు అయినా కూడా మాకు స్వతంత్రం రాకుండా అదే బ్రిటిష్ చట్టాలు కొనసాగుతుంది. కాబట్టి అన్ని విముక్తి చెంది మాకు కూడా భారతదేశ చట్టాలను అమలయ్యే విధంగా చూడాలని మనసారా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని, డిఫెన్స్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నా. ఈటల రాజేందర్ గారు మీరు మంచి వాళ్ళు, మేము గౌరవిస్తున్నాం. మీరు దయచేసి మీరు కూడా స్పందించాలని కూడా కోరుతున్నాం. ఇదే మాదిరిగా లేట్ అయినా కూడా మీరు ఎవరు సౌండ్ చేస్తారు మళ్ళీ ఈటల రాజేందర్ రావాలంటే ఆయన ఢిల్లీకి పోయిండమ్మా, ఢిల్లీకి పోయిండు. ఇప్పుడే ఎవరో చెప్పిరంట బీజేపీ వాళ్ళు తీసుకొస్తారు, విలీనం చేస్తారు అనేసి. విలీనం చేయకుంటే మీరే అక్క చెల్లెలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. నిన్న కూడా చెప్పిన ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ దేవతలు ఉంటారు. ఖచ్చితంగా చాలా సంవత్సరాలు చెప్తున్నారు. మంచి మంచి రాక్షసులు కూడా అతం చేసి ఎవరు మహిళా శక్తులే. ఎవరు మహిళా శక్తి. మన దసరా లాంటి పెద్ద పండుగ కూడా చేసుకుంటాం అంటే ఒక మహిళ రాక్షసుల నుంచి జనాలని, దేవుళ్ళని కూడా కాపాడి. వీళ్ళెంత అమ్మ మీరు అనుకుంటే నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ఇవ్వరు, మీరు పోరాడతారు. మీ భయానికన్నా పెద్ద అయినా ఢిల్లీ నుంచి ఏదో పత్రమో గిత్రమో ఏదో చెప్తారని కూడా సంపూర్ణంగా నాకు నమ్మకం ఉంది. కొంచెం ఓపిక పట్టు చిట్టకంటే దయచేసి ఓకే.